అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే ఒక విచిత్రమైన తిండిపోటీ జరగబోతోంది. ఆ విచిత్రం ఏంటంటే నేను వేలకు దెబ్బ తగ్గించుకున్నా, అందుకోసం అని చెప్పేసి మా ఆయనకు ఒక్కనికే తిండిపోటీ. వేలకు దెబ్బ తగ్గించుకున్న విచిత్రం అంటే నేను తింటానంటే కూడా నేను ఒక్కడిని తింటానంటే ఇది వచ్చి మాట్లాడతాను. కాదు మరి, ఎప్పటికి నాతో పోటీ పడతారు కదా, ఇప్పుడు సమయంతో పోటీ పడాలన్నమాట. ఎంత తక్కువ టైంలో బాబా 1 kg బిర్యానీ తినగలుగుతాడు. 1 kg 141 grams తినబోతా ఉన్నాడు, 2 అరటి పండ్లతో సహా. అసలు ఎంత టైంలో తినబోతాండి ఏందనేది చూద్దాము. నేను పక్క గనవడ్డ వల్లే మరి బావకి ఏమనిపిస్తుందో మనసులో నాకు తెలియదు, కానీ నాకన్నా ముందు తిని ఘోరంగా గెలుస్తా ఉంటాడు కదా. ఇప్పుడు సమయం అంటే ఒక టార్గెట్ అనేది ఇవ్వబోతున్నాడు అనమాట నాకు. ఇప్పుడు ఎంత పెట్టుకున్నావు బావ? అంటే 1141 grams వచ్చింది. మేము 1 kg తీసుకున్నాం, వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చింది, మేము ఏం చేస్తాం. ఎక్కువ ఇచ్చిండ్రు. అంత ఎంత టైంలో తింటాడు ఏందని చూద్దాము. నెక్స్ట్ అంత తన తక్కువ టైంలో నేను తినాలి అంటే నెక్స్ట్ వీడియో ఉంటుంది అది. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం బాగా ఒక 1100 అన్ని గ్రాములు ఎంత తక్కువ టైంలో తింటాడు ఏందనేది చూద్దాము. తినగానే టైం 1 kg అన్నట్టే, ఇది 1 kg బిర్యానీ అన్నట్టే. బాగా అనిపిస్తుంది అసలు 1 kg. ఇదేంటి 750 అయితే ఇంతగానో అనిపించేది. 1100 ఎంత చిల్లర ఉన్నది కదా బాబు, అందుకని అట్లా అనిపిస్తాను. అవును, వాళ్ళు ప్రేమగా మేము ఎప్పటికీ వస్తారని కొంచెం రైస్ ఎక్కువ వేసేళ్ళు. ఈ ప్రేమ ఇక్కడ నాకు దోమ అవుతుంది. అయితే చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఎట్లా మనకు అందరికి బాగా ఇష్టము. కాకపోతే ఈ ఏవైతే చికెన్ బిర్యానీకి మనం ఉపయోగిస్తామో లవంగాలు కానీ ఇలాచి కానీ షాజీరా ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడు అసలు కరోనా టైంలో అయితే ఇంకా అవన్నీ తినాలన్నా మసాలాలు దసాలు అన్ని దంచుకొని నీళ్ళల్లో ఉడకబెట్టుకొని మరి తాగినాము. అయితే బిర్యానీ కూడా అంటే మనం ఇది ఒకవేళ మనకు బిర్యానీ తినబుద్ధి అయినప్పుడు బిర్యానీ తింటాం, మళ్ళీ ముందు వెనక ఏం తిన్నాం అనేది బాగా ఇంపార్టెంట్. అట్లా మా ఇంట్లో చెప్పుకోవా, ఇప్పుడు ముంగట తినండి మళ్ళీ రాత్రికి ఏం తింటావు చెప్పు. రాత్రి చపాతీ తింటా, బీట్రూట్ జ్యూసు అది తిత్తో లేకుంటే 2 సార్లు 2 రోజులు కీరా దోశ తింటాను. కీర దోసకాయ తింటాను, అయితే అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు కీరా దోశ కూడా అనమాట. ఇది తినుడే కాదు అంటే తిండి పోటీలలో ఇంత ఫుడ్ తినుడు కాదు, తర్వాత ఎంత జాగ్రత్తగా ప్రోటీన్ ఫుడ్ తింటాం అనేది కూడా ఇంపార్టెంట్. అదే చెప్పాలని అనుకున్నా. మరి చూద్దాము బాబా 1 kg బిర్యానీ ఎంత టైంలో తింటాడు అనేది చూద్దాము. పోటాపోటీగా నేను పక్కకు లేను, మరి చూద్దాం. స్టార్ట్ అయింది ఎప్పుడో. 2 seconds 3 seconds 4 seconds టైం పెట్టినా. అయితే ఇప్పుడు నేను కొంచెం మా ఆయనని విసిగించబోతున్నా, ఎందుకంటే నాకు టార్గెట్ ఉంటుంది కదా నెక్స్ట్ మళ్ళీ నేను తిన్నప్పుడు, అందుకోసం అని అప్పుడు కూడా నువ్వు నన్ను విసిగించుకోవచ్చు. ఓకేనా బాగా? చికెన్ బిర్యానీ ఫస్ట్ ఎప్పుడు తిన్నావు, అప్పుడు తిన్నాక నీ ఫీలింగ్ ఏంటిది? ఇంత పొడుగు రైస్ అట్లా అది మన అనిపించింది అనిపించలేదు. మాట్లాడాలి బాగా, స్పోర్టివ్గా ఉండాలి, ఇట్లా ఉండద్దు. మాట్లాడి కూడా నువ్వు మింగగలగాలి, తినగలగాలి. వామ్మో, అదేమన్నా చెయ్యేనా గింత పెద్ద బుక్క? మా ఆయనకు టైం కనవనియద్దు, వాళ్ళ నాకు టార్గెట్ ఎడినా కదా. ఇది చూసుకో, కొంచెం అట్లా టైం వేస్ట్ అవుతుంది. 2 పీసులు, ఒకటి చెస్ట్ పీస్ తినాలి, ఒకటి లెగ్ పీస్ తినాలి. బాబు టేస్ట్ ఎట్లుంది చెప్పు బావా. ఎట్లా నీమంటే వేసింది అయితే చెప్పవు, హోటల్లో కదా చేసింది చెప్పు. దెబ్బకి ఎక్కిలెత్తాను. అబ్బా నేను మాట్లాడించిన వాళ్ళనే ఎక్కిలెత్తాయి బావకైతే. సూపర్ సూపర్ అబ్బా, నేను చేసినప్పుడు అట్లా అంటావా సూపర్ అని అను. హోటల్లో అయితే మంచిగా చేస్తారు నీకు. చిన్నపిల్లలకు సరిపోతుంది ఒక్క బుక్క. ఆ ఒక్క బుక్క ఎవరైనా చిన్నపిల్లలు పెడితే వాళ్ళకి కడుపు నిండుతుంది కాదు, అంత పెద్ద బుక్క పెడతాడు. 1 minute 49 seconds అయింది. అమ్మో అక్కడైతే 10 తినేటట్టున్నాడు. వాటర్కి బదులు కూల్ డ్రింక్ ఉంటే బాగుండని అనిపించిందా బావా? అయ్యో మాట్లాడు బావా, ఏమన్నా మౌనవ్రతం తీసుకున్నావా ఏంది? మాట అర్థం కాకుండా మాట్లాడాలనుకుంటానవా? దేవుడో, నేను పక్కకు లేకున్నా, అక్కడ పోటీ లేకున్నా అయినా తింటాను అంత ఫాస్ట్గా. తిను ఆ బొక్కలు కూడా తిన్నాము మేము. ఆ గిర్ని ఎట్లా పని చేస్తాను మరి అంత ఫాస్ట్గా. నేను పక్కకు ఉండి పోటీగా తింటే అట్లా మంచిగా ఉండి అనిపిస్తుంది, ఇట్లా ఒక్కటి తినడం మంచిగా అనిపిస్తుంది. మాట్లాడచ్చు కదా బాబా, ఎట్లయినా ఓకేనట. తిండి ముంగట ఉంటే చాలట. 3 నిమిషాల 32 34.
ఒక పాట పాడొచ్చు కదా బాబా, బోర్ కొడతా. నువ్వు పాటలు పాడతావు కదా, నీకు అమ్మ పాట అంటే ఇష్టం కదా, పాడవు అమ్మ పాట. కమ్మనైనా అమ్మ పాట వింటాను పాడతావు కదా ఎప్పటికీ ఒకటే పాట. ఇంకా 2 ముక్కలే ఉన్నది. పెరుగు కూడా పోసుకోవాలనుకుంటలేడు. 4 నిమిషాల 30 సెకండ్లు దాటింది టైమింగ్. నేను ఎంత మాట్లాడినా అసలు మాట్లాడతలేడు. తర్వాత తను మాట్లాడతాడు కదా, అప్పుడు నేను మాట్లాడా. తిని టైం అయినా నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు చూడు. నాకు మాట్లాడలేవు. మాట్లాడమన్నప్పుడు నువ్వు మాట్లాడతావా? మాట్లాడతలేవుగా. చికెన్ బిర్యానీ ఫస్ట్ ఎప్పుడు తిన్నావు చెప్పు బావా, ఎక్కడ తిన్నావు? నీకు ఎట్లా అనిపిస్తుంది? పెరుగు పోసుకుంటావా? పోసుకో. బొక్కలు కూడా కట్టర పిట్టర సౌండ్ వస్తాను, అవి కూడా నమ్మి మింగుతా ఉండు. ఏదైనా తేడా కొడుతుందా లోపల? అసలు మా ఆయన ఎప్పుడైనా ఒక 600-700 గ్రామ్స్ తింటాడు, ఇంకా ఆ తర్వాత ఆగిపోతాడు అనమాట. ఒకసారి మేము పన్నీర్ బిర్యానీ కేజీ ఛాలెంజ్ చేసినాము. అప్పుడు కేజీ అంటే మీరు ఎంత మెల్లగా తినండి, కేజీ ఒడగొట్టాలన్నట్టు. ఎవరు ఒడగొట్టడు ఛాలెంజ్ అన్నట్టు, అదంతా కంప్లీట్ కావాలి కేజీ అనేది. అట్లా పెట్టుకున్నప్పుడు 600-700 గ్రాములు తిన్నాడు, కథం ఆగిపోయాడు. ఇప్పుడేమో మొత్తం అసలు మొత్తం తినేసిండు. అయ్యో మెల్లగా నువ్వు చెప్తావు కదా పద్ధతి ప్రకారం నీట్గా తినాలి అని. ఇంకా 2 అరటి ఏమైంది? అది అనుకోలే, అవి పెట్టుకున్నాం అంతే. ఓహో పెట్టుకున్నాం అంతేనా? ఇప్పుడు టైమర్ స్టాప్ చేస్తావా? స్టాప్ కొట్టు. 6 నిమిషాల 28 ఇంకా చెయ్యా 5 నిమిషాలు తినాను అనుకున్నాను. 5 నిమిషాలు తినాను అనుకున్నావా? సరే అయితే మళ్ళీ నీకే పోటీ పెడదాం. నువ్వు మళ్ళీ 5 నిమిషాలు తింటావా లేదా మళ్ళీ నీకే. 5 నిమిషాలలో తినాలనుకున్నా, కాకపోతే 6 నిమిషాల 28 సెకండ్లు పట్టింది. అయితే నెక్స్ట్ 1 kg 141 grams తిన్నా నేను. 1 kg 141 grams అన్ని గ్రామ్స్ మళ్ళీ నేను తినబోతున్నా నెక్స్ట్ వీడియోలో. మరి చూద్దాం ఇంతకన్నా తక్కువ టైంలో తింటానా ఎక్కువ టైంలో తింటానా. దాని తర్వాత అరటిపండు తినాలి. దాని తర్వాత కదా, అది టైమర్ లేదు కదా, టైంలో లేదు. అరటిపండు కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే ఫుడ్. అవును బాబు, ఎందుకు అరటిపండు పెట్టాలని అయినా అసలు నీకు నాకు మాట్లాడలేవు కదా. ఇవన్నీ మాట్లాడినా ఇప్పుడేమో టకటక మాట్లాడతాను ఇంతగానో. మధ్యలో మాట్లాడినావు, మళ్ళీ మొదలైనప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు మాట్లాడకపోడు. ఇప్పుడు మాట్లాడినావు ఎవరు? నువ్వు నన్ను మాట్లాడేద్దు అసలు ఒక్కసారి కూడా చెప్పలే. ఒక్కసారి కూడా నేను అడిగిన నాకు సమాధానం చెప్పలేదు. నన్ను అస్సలు అడిగే క్వశ్చన్ నన్ను నచ్చలే. నచ్చాలి. ఇక ఇప్పుడు తినే తిండికి రంగు ఉండాలి, మాట్లాడే మాటలు కూడా నచ్చాలి. ఏమనుకుంటా తెలుసా, మస్తు మంచి మంచి పాటలు పాడాలి, గొప్ప పాటలు పాడాలి. మనం పాట పాడమన్నా వాడినా ఒకటే పాట అడుగుతాను, బొచ్చే పాటలు వచ్చు నాకు. అందుకని ఒకటే పాట అన్న కూడా నాకు కలకల అన్నది. అబ్బా సరే నాకు చెప్పు ఇప్పుడు సమాధానం చెప్పు. నిజంగానే బిర్యానీ ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నావు, ఎక్కడ తిన్నావు? అట్లా పొడుగు రైస్ చూసి నీకు ఏమనిపించింది? అంటే బిర్యానీ ఫస్ట్ చూసి సేమియాలు కట్ చేసి వండి అనుకున్నా, వంట చేసి అనుకున్నా. అవునా? ఎందుకంటే ఫస్ట్ నేను హైదరాబాద్ లో తిన్నా. హైదరాబాద్ లో ఇక్కడ పంజాగుట్టలో మా ఫ్రెండ్స్ అందరు పోయి బావాచి బిర్యానీ అప్పుడు బాబాచి బిర్యానీ అని కాదు, ఏదో బిర్యానీ సెంటర్ లో అంటే ఫస్ట్ తిన్నదే. ఫస్ట్ హైదరాబాద్ లో తిన్నప్పుడు ఆ రోజు ఏది శివరాత్రి మా ఫ్రెండ్స్ అందరూ, అంటే అప్పటిదాకా నేను పైసలు లేకుండే, కొంచెం అప్పుడప్పుడు ఉన్నా కానీ ఎంత ఉంటుందో మరి దాని ప్రైజ్ ఎంత ఉంటుందో, హోటల్లో కూర్చుంటే అట్లాంటి పెద్ద హోటల్ కదా బిర్యానీ పెట్టి అని అట్లా అనుకున్నప్పుడు శివరాత్రి రోజు పొద్దున్న దాకా మేము ఉపాసం ఉన్నాం. మొత్తం ఒక పొద్దుండి మస్తు ఆకలి అవుతుంది. 12 గంటలకి అసలు వల్ల అయితే లేదు, అడ్డబడ్డట్ అవుతుంది. మేము స్ట్రీట్ నెంబర్ 14 రోడ్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ 14 ఉండే రూము. అక్కడ నుండి నడుచుకుంటా పంజాగుట్టకు వచ్చినాం. పంజాగుట్టలో 1 గంటలకి ఒక బిర్యానీ అమ్ముతారు. టక్కడగా పోయినాం, తిన్నాం. ఇక శివరాత్రి అనుకున్నారా? అప్పటికే ఒక్క పొద్దు వల్లగాలే. అమ్మకి చెప్పాలి కానీ నువ్వు ఒక్క పొద్దు నీస్తా నిలిచినవారా? ఓ దేవుడు, ఓ భగవంతుడు, తప్పైందని 4 కోళ్ళు కొత్తది కావచ్చు ఈ విషయం తెలిస్తే. కానీ నిజంగానే శివరాత్రికి ఒక్క పొద్దున్నప్పుడు, ఇప్పుడు శివరాత్రి కూడా వస్తుంది, శివరాత్రి ఒక్క పొద్దున్నప్పుడు ఎప్పుడెప్పుడు తింటాం అనిపిస్తుంది. ఇక పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు పెద్ద లిస్ట్ చెప్తారు, దేవుని కొరకు ఒక్క పొద్దున్నప్పుడు అస్సలు ఆకలి కాదంటారు. మరి నా కడుపుల పేగలు అయితే ఒకటే ఎవరు దొరుకుతాయి. మరి
నిష్టగా. అబ్బా బాగుంది మరి వాళ్ళు అట్నే అంటారు అంటే నీకు అయింది ఆకలి కాలేదా? మరి వాళ్ళు అట్నే అంటారు కదా. ఏదేమైనా ఆకలి అవుతుంది, కాకపోతే వాళ్ళు ఓర్చుకోగలిగి వాళ్ళ నీళ్ళో పాలో అదో ఇదో తింటారు. మళ్ళీ సాయంత్రం ఒక పూట తింటారు కొందరు, దాని కూడా శివరాత్రి ఒక్క పూట రసం. దాని తర్వాత సంవత్సరం నేను కూడా మళ్ళీ నిశ్చితం ఒక్క పొద్దున్నా మంచిగా నాకు అసలు ఆకలి కాలేదు, ఎందుకంటే 4 పూటలు తిని ఉంటావు. ఏ కాదు అసలు తినలేదు. దాని తర్వాత సంవత్సరం ఏం చేసి అంటే ఆకలి కావద్దు దేవుడాన్ని మంచిగా గట్టిగా మొక్కి 4 అడిగి తెలుసుకున్నా. అంటే ఎట్లా మరి ఒక్క పొద్దు నాకు ఎందుకు ఆకలేదు అంటే వాళ్ళ దేవుని భక్తి ఏంటిదనే చెప్పిళ్ళు. పొద్దున అరకిల పండ్లు తీసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత 2 గంటలు ఖాళీ తర్వాత సేపులు అంగుళాలు, కందగడ్డ 1 కిలో కందగడ్డ తెలుసు కదా, రత్నపురి గడ్డ అంటారు. సాయంత్రం తింటారు, అది తినాలి, అదొకటి తినాలి. అన్నం మాత్రం తినద్దు, నాకు ఏది తిన్నా ఓకే. ఇక అది ఇది కలిపి ఆ రోజు 800 రూపాయలు 800 రూపాయలు ఖర్చు వచ్చింది. కాకపోతే ఆకలి అయితే కాలే, భగవంతుని భక్తి కట్టు ఉండదు నా మీద. అదే భక్తితో కాలే అంతే, భక్తితో అన్నం తిన్నా తినలే, అయినా నాకు ఆకలి కాలేదు. చూసినావా ఏంటంటే అది భక్తి అట్లా. నేను దేవుణ్ణి బాగా నమ్ముతా. కాకపోతే ఈ ఒక్క పొద్దులు ఇవన్నిటి ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయట. అంటే మనం ఇప్పుడు ఏదైనా మిషన్ నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంటే దాని లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది కదా. కొన్ని రోజులు ఆపితే అది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కదా, అట్లా మన పేగులకు కూడా రెస్ట్ ఇచ్చినట్లట ఒక్క పొద్దు అనేది చేస్తే. మా పెద్దవాళ్ళు చెప్పిన విషయం. అయితే ఒక్క పొద్దు చేయడం వల్ల కూడా మనకు ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయట. మరి ఈ సంవత్సరం అయినా వేద్దామని అనుకుంటాము. నేనైతే ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ఇంత చిన్న వయసులో ఎందుకు బిడ్డ అని మా అత్తమ్మను, లేకపోతే అది వరకు అయితే మా అమ్మమ్మ ఆపేది ఎప్పుడు నీకెందుకు అని అనేది. ఎందుకంటే నేను ఆగం తూచి ఉన్న రోజే సక్క తినది, ఆ రోజు మొత్తం ఒక్క పొద్దు ఎందుకంటే మా అమ్మమ్మ అప్పుడు అనేది కావచ్చు, మాత్రం వద్దంటారు అనమాట. ఇప్పుడు ఏదన్నా మేము సత్యనారాయణ పూజ పెట్టుకున్నా లేకపోతే నోముకున్నప్పుడైనా మేము పెద్దవాళ్ళం ఉన్నాం కదా, మేము ఒక్క పొద్దు చేస్తాం మీకు వద్దు అన్నట్టుగా ఇప్పటివరకు అయితే అట్లాంటి ఒక్క పొద్దు బాధ్యతలు అయితే అప్పచెప్పలేదు మా అత్తమ్మ. ఎందుకంటే మా పేగుల విషయం తెలుసు కదా, ఎప్పటికీ నడుతూనే ఉంటుంది లాస్ట్ స్టాప్ అండి. అట్లా వాళ్ళు ఒక్క పొద్దు ఉండి ఇక బయట వాళ్ళొక్క పొద్దుండి మొక్కేది మాకోసమే కదా, ఎట్లా మొక్కల గురించి మొక్కుతారు. కానీ వాళ్ళకి ఆకలి అయితే అంటే ఇక్కడ నాకు ఆకలి సత్తానా ఇంకా మామిడి ఆకులు కట్టలేదా, ఇంకా గవి ఒక్క పొద్దున్న రోజు మా అత్తమ్మని కొంచెం ఎక్కువ టచ్ చేయము, ఎక్కువ ముట్టుకోము, ఎవరు చేస్తాం. లేకపోతే వీర విజృంభణ ఏంది నాకు గోస పాడుపాడా ఏంది అని అంటది. ఇక నన్ను ఏమనలేక డాడీ తిడుతుంది, నన్ను ఏమనంటే నేను కై అంటానని భయపడుతుంది. అదన్నమాట. కేజీ మా ఆయన ఎంత 1141 గ్రాములు 6 నిమిషాల 28 సెకండ్ల తిన్నా. మళ్ళీ నేను తినబోతున్నా నెక్స్ట్ వీడియోలో. ఇంతకన్నా తక్కువ టైంలో తింటానా మరి అనేది చూద్దాము. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.